సో హలో గైస్ నమస్తే. నా పేరు హర్ష. మీరు చూస్తున్నారు హెచ్ఆర్ వీల్స్ తెలుగు. సో గైస్ ఇలా మనం శ్రీ ఎల్వి టీవీఎస్కి అయితే వచ్చాము. ఈ షోరూమ్ వచ్చేసి ఎంఆర్ఆర్ కాంప్లెక్స్ వనస్థలిపురం హైదరాబాద్లో అయితే లొకేటెడ్ అయి ఉంది. సో రీసెంట్లీ మనకి టీవీఎస్ నుంచి అపాచీ ఆర్టీఆర్ 164V బ్లాక్ కలర్ ఎడిషన్ లాంచ్ అయింది కదా. సో ఈ బైక్ అయితే వాక్ అరౌండ్ రివ్యూ తీసుకొచ్చాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. సో ఒకసారి ఈ బైక్ ఒక 360 వ్యూ అయితే చూడండి. మీరు చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి గ్లాసీ ఫినిష్ తోటి మనకి చాలా స్లిక్ అండ్ స్టెల్తీ డిజైన్ తోటి అయితే వచ్చింది బైక్. చెప్పాలంటే మనకి చాలా క్లీన్ లుక్స్ తోటి అయితే వస్తుంది. సో ఈ బైక్ ఒక ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే మనకి ఫుల్ ఎల్ఈడి సెటప్ తోటి అయితే వస్తుంది. మనం చూడొచ్చు. ఒకసారి కీస్ ఆన్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో దీంట్లో మనకి ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డిఆర్ఎల్స్ చూడొచ్చు. అండ్ మనకి ఇండికేటర్ వచ్చేసరికి మనకి స్టిల్ హెలోజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ హోల్డ్ అవుతుంది. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే దీంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే యూజ్ చేశారు కదా సార్. నార్మల్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే యూజ్ చేశారు. సో ఫోక్స్ విషయంలో మనకి ఎట్లాంటి అప్డేట్స్ అయితే లేవు. సో ప్రస్తుతం దీంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ మాత్రమే వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫ్రంట్ మడ్ గార్డ్ చూడొచ్చు మీరు. మనకి గ్లాసీ ఫినిష్లో అయితే ఇచ్చారు. సో చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 90/90 17 ఇంచెస్ రేడియల్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ డిస్క్ వచ్చేసి మనకి 270 mm ప్యాడల్ డిస్క్ విత్ మనకి సింగిల్ ఛానల్ సూపర్ మోటో ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్లో. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇంజన్ గురించి కాబట్టి ఇంజన్ గురించి అయితే మాట్లాడదాం. సో దీంట్లో మనకి 159.7 సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్ ఎస్ఓఎస్సి ఎఫ్ఐ ఇంజన్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఈ ఇంజన్ పవర్ ఫిగర్స్ కనుక చూస్తే దీంట్లో మనకి 17.5 PS పవర్ 7250 ఆర్పిఎంకి అండ్ 14.7 న్యూటన్ మీటర్ టార్క్ 7250 ఆర్పిఎంకి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది బైక్. హైపర్ ఎడ్జ్ స్టిక్కర్స్ తోటి మనకి ఇంజన్ కవల్ అయితే చూడొచ్చు. చాలా షార్ప్గా అయితే ఉంది ఇంజన్ కవల్ చూడడానికి. అండ్ మనకి సైడ్ ప్యానెల్ మీద అపాచీ వైట్ కలర్లో స్టిక్కర్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి బ్రేక్ ప్యాడ్ అయితే చూడొచ్చు. ఈ విధంగా ఉంది. అండ్ రియర్లో మనకి రెడ్ కలర్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడండి, చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. అండ్ ట్విన్ బ్యారెల్ డిజైన్ తోటి మనకి ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. చాలా క్లాసీ లుక్ అయితే ఇస్తుంది బైక్ని. అండ్ రియర్ ప్యానెల్ మీద మనకి ఆర్టీఆర్ 160V4 అని స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. అండ్ రియర్ టైర్ వచ్చేసరికి మనకి 110/80/17 ఇంచెస్ రియర్ టైర్ ఇచ్చారు. అండ్ విత్ మనకి 130 mm డ్రమ్ బ్రేక్స్ తోటి అయితే వస్తుంది రియర్లో. అండ్ ఇక్కడ మడ్గార్డ్ అయితే చూడొచ్చు మీరు. చూడడానికి ఈ విధంగా అయితే ఉంది మడ్గార్డ్. రియర్ సెక్షన్ కనుక చూస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. రియర్లో మనకి ఎల్ఈడి టెల్ ల్యాంప్ అండ్ సీట్ కీ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి హెలోజన్ ఇండికేటర్స్ అండ్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ అయితే మౌంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్రాబ్ రైల్స్ కనుక చూస్తే మనకి చాలా స్టిఫ్ అండ్ స్టైలిష్గా అయితే ఇచ్చారు. గ్రాబ్ రైల్స్ చూడొచ్చు మీరు. చాలా స్టైలిష్గా అయితే ఉన్నాయి మనకి గ్రాబ్ రైల్స్. అండ్ ఇక్కడ సారీ గార్డ్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ బైక్ మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ తోటి వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్కి అయితే చైన్ అయితే క్లీన్ చేసుకోండి మీరు. అండ్ ఇక్కడ ఫుట్ ప్యాడ్స్ చూడొచ్చు. మనకి రెగ్యులర్ క్వాలిటీ ఫుట్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్యానల్స్ మీద ఇక్కడ అపాచీ వైట్ కలర్లో స్టిక్కర్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి గేర్ లివర్ అయితే చూడొచ్చు. మన ఈ బైక్ మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి లెగ్ గార్డ్ అయితే చూడొచ్చు. మనకి నార్మల్ క్వాలిటీలో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం సీట్ విషయానికి వస్తే దీంట్లో మనకి సింగిల్ సీట్ ఆప్షన్ అయితే ఇచ్చారు గైస్. సో చూడండి, చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సీట్ అయితే చాలా వైడ్గా అండ్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది గైస్. చూడండి, సీట్ విషయం అయితే మర్చిపోండి, మీకు చాలా కంఫర్టబుల్గా అయితే ఉండబోతుంది సీటు. సో నెక్స్ట్ మనం ఫ్యూల్ ట్యాంక్ కనుక చూస్తే దీంట్లో మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది ఫ్యూల్ ట్యాంక్. చూడండి మీరు. చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. అండ్ ట్యాంక్కి రైట్ సైడ్లో మనకి ఫ్యూల్ ట్యాంక్ క్యాప్ అయితే ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను, మీరు చూడండి. సో ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఈ ట్యాంక్ మనకి 12 లీటర్ కెపాసిటీతో అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ మైలేజ్ వచ్చేసి మనకి 40 to 45 kmpl మైలేజ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ చూస్తే మనకి సింగిల్ రాడ్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు. హ్యాండిల్ బార్ అయితే కొంచెం వైడర్ సైడ్కి అయితే ఉంది. అండ్ స్విచెస్ చూడొచ్చు. ఇక్కడ మనకి పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ స్విచ్, టర్న్ ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ స్విచ్ అయితే ఇచ్చారు లెఫ్ట్ సైడ్లో. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఇంజన్ కిల్ స్విచ్ అండ్ మనకి ఇక్కడ హెడ్ లైట్ని టర్న్ ఆఫ్ ఆన్ చేయడానికి స్విచ్ అండ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు కింద చూడండి మీరు. సో స్విచెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం స్పీడోమీటర్ కనుక తీస్తే దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ ఎల్సిడి కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనకి ఇంజన్ లైట్, ఏబిఎస్ లైట్, న్యూట్రల్ లైట్ అండ్ ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి స్పీడ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఓడోమీటర్. అండ్ ఇక్కడ చూస్తే మనకి 3 మోడ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఈ స్విచ్ తోటి అయితే ఆ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మనము. 3 మోడ్స్ వస్తాయి కదా, స్పోర్ట్ మోడ్, రేడ్ మోడ్ అండ్ అర్బన్ మోడ్. అండ్ ఇక్కడ మనకి ఆర్పిఎం మీటర్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి మిర్రర్ చూస్తే ఈ విధంగా అయితే మనకి నార్మల్ క్వాలిటీలో అయితే ఉంది. సో ఒకసారి బైక్ స్టార్ట్ చేసి సౌండ్ అయితే వినిపిస్తాను. సో
సారీ గైస్, ఐ థింక్ ఫ్యూల్ లేదనుకుంటా దీంట్లో. సో సారీ. సో కీస్ అయితే ఆఫ్ చేసేస్తాను. అండ్ డైమెన్షన్స్ కనుక చూస్తే సీట్ హైట్ వచ్చేసి మనకి 800 అయితే ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 180 అయితే ఉంది. వీల్ బేస్ వచ్చేసి మనకి 1357 అయితే ఉంటుంది. సో మొత్తానికి ఈ బైక్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి గైస్. సో బైక్ ఎట్లా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. అండ్ వీడియోని అయితే లైక్ అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్ గైస్. సో అంతే గైస్, ఇంకో బైక్తో ఇంకో వీడియోలో వెళ్దాం. అప్పుడే సైన్ ఇన్, లవ్ యూ ఆల్.